రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ పేరుతో తెచ్చిన జీవో నెంబర్ 282ను తక్షణమే రద్దు చేయాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్ ముందు కార్మికులతో కలిసి జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఇక జీవో కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. ఇక వాణిజ్య సంస్థలతో పనిచేసే ఉద్యోగులు కార్మికులతో 10 గంటలు పని చేయించుకోవచ్చని, వారానికి 48 గంటలు మాత్రమే పని కల్పించాలని, అది దాటితే ఓటీ చెల్లించాలని జీవోలో పేర్కొన్నట్లు తెలిపారు. జీవోలో పూర్తి స్పష్టతనివ్వాలని కోరారు. మొన్న 5వ తేదీ సాయంత్రం రోజు కేంద్ర ఉపాధి కార్మిక విభాగానికి సంబంధించినటువంటి జీవో 282 జీవోను తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో కార్మికులు వారానికి 48 గంటలు, రోజుకు 10 గంటల పని విధానం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఓటీ టైం కూడా కనీసం ఇప్పుడు 40 గంటలు ఉంటే దాన్ని 148 గంటలు ఓటీ టైం పెంచింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాం. వాస్తవంగా ఈ జీవో రావడంతో యాజమాన్యానికి అనుకూలమైనటువంటి జీవో. ఎందుకంటే కార్మికులకు సరి అయిన వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు 8 గంటలకు బదులు 10 గంటలు జీవో తీసుకురావడము యాజమాన్యాన్ని కార్మిక శ్రమను దోచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వాలు యాజమాన్యాలకు కొమ్ము కాసి వాళ్ళ లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప కార్మిక ప్రయోజనాలు కాపాడడానికి, కార్మిక శ్రేయస్సును కాపాడుకోవడానికి, కార్మికుల వేతనాన్ని కాపాడుకోవడానికి ఈ జీవో ఎలాంటిది ఉపయోగం లేదు. కాబట్టి ఈ 282 జీవోను వెంటనే అబయన్స్లో పెట్టాలి, పెండింగ్లో పెట్టాలి, దీన్ని రద్దు చేయాలని చెప్పేసి టీయూసీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు నిర్ణయిస్తూ తీసుకువచ్చి 8 గంటలకు బదులు 12 గంటల పని విధానం పెంచుతూ ఉన్నది. ఇవాళ దేశంలో 90 లక్షల మంది కార్మికులు ఈపీఎఫ్ పెన్షన్ పొందే వారికి కేవలం రాజీనామా పెడితే 800, 900, 1200 మాత్రమే వస్తున్నాయి. ఒక కార్మికురాలు ఒక పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ డబ్బు 1000 బీడీ వేస్తే 23 రూపాయలు పిఎఫ్ కట్ అవుతుంది. ఆ డబ్బు ఒక కార్మికురాలు ప్రావిడెంట్ ఫండ్లో 1,00,000 రూపాయలు జమ చేస్తే ఆ 1,00,000 రూపాయల ఒక డబ్బు జమ చేస్తే రేపు విత్డ్రాల్ చేసుకుంటే, పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ ఎంత? కేవలం 1,1200. అదే డబ్బును మనం విత్డ్రాల్ చేసుకొని బయట ఎక్కడన్నా అప్పిస్తే 2 పైసలు చొప్పున నెలకు 2,000 రూపాయలు అవుతుంది. మా డబ్బును మాకు ఇవ్వకుండా కార్మికుల డబ్బును కాలరా